RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పట్టణంలో బెజ్జూర్ మండలంలోని లంబాడిగూడ చౌరస్తాలో బైక్లు ఎదురు ఢీకొనగా ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజు అనే వ్యక్తి పొలం పనుల కొరకు సులుగుపల్లి వెళ్తుండగా బెజ్జూర్ నుండి ఇసగం 8వ నెంబర్కు చెందిన వారుగా గుర్తించి ఇతను హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని తీసుకువస్తుండగా లంబాడిగూడ వారసంతా చౌరస్తా వద్ద బైక్ ఢీకొనగా ప్రాణ అపాయం స్థితిలో ఉన్నందున స్థానికులు ఆటోలలో కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్థానికులు స్పందించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ లంబాడిగూడ చౌరస్తాలో గత సంవత్సరాల నుండి బ్రేకర్లు వేయాలని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అధికారులకు, రోడ్డు కాంట్రాక్టర్లకు, సంబంధిత అధికారులకు, మండలాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తరచుగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రధాన రహదారి లంబాడిగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు 4-5 యాక్సిడెంట్లు అయినాయి. స్పీడ్ బ్రేకుల కారణం స్పీడ్ బ్రేకులు లేకపోవడమే ఇది కారణం సార్. దయచేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని మేము గ్రామస్తులం అందరం కోరుకుంటున్నాం సార్. కంపల్సరీగా అవసరం సార్. ఒక్కసారి సిఐ సార్ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈరోజు జరిగిన సంఘటన చూస్తే ఇవాళ వారు ఉంటారా, వాళ్ళ పరిస్థితి ఘోరమైన సంఘటన జరిగింది సార్. యాక్సిడెంట్ అయింది. ఇద్దరు ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఇలా కోమలో పోయిన పరిస్థితి ఉన్నది. స్పీడ్ బ్రేకర్లు లేక కారణం మొత్తం. దయచేసి స్పీడ్ బ్రేకర్లు వేయాలని మేము గ్రామస్తులను కోరుతున్నాం. ఇంతకుముందు అధికారులకు చెప్పారా? గతంలో ఇలాంటి యాక్సిడెంట్లు ఎన్నో జరిగినాయి. ఇంతకుముందు చెప్పారు. యాక్సిడెంట్కి అధికారులు వచ్చి చూసి పోవడమే కానీ సంబంధించిన స్పీడ్ బ్రేకర్ను సదుపాయం చేయడం లేదు. దీని మీద తక్షణంగానే చర్యలు తీసుకొని స్పీడ్ బ్రేకర్ను మంజూరు చేయగలిగిన కోరుతున్నాము. లంబాడిగూడ గ్రామస్తులము. అది